హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఒప్పందపు పెళ్ళి మరి ప్రేమ. ఇక కథలోకి వెళితే హైదరాబాద్ నగరంలోని ఆకాశ హైవేల్లో ఒకటైన కేకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్ అది. రాత్రి 8 దాటుతున్నా ఆఫీస్లో ఇంకా పని పరుగులెడుతూనే ఉంది. లావణ్య తన డెస్క్ ముందు కూర్చుని ల్యాప్టాప్లో ఏదో రిపోర్ట్ తయారు చేస్తుంది. ఆమె కళ్ళు స్క్రీన్ మీద ఉన్న ఆమె మనసంతా ఆ గాజు గదిలో ఉన్న తన బాస్ కార్తికేయ మీదే ఉంది. కార్తికేయ పేరుకు తగ్గట్టే చూడడానికి ఎంతో హుందాగా, గాంభీర్యంగా ఉంటాడు. వయసు 30 ఏళ్ళు. అతని వ్యాపార దక్షత, నిర్ణయాలు తీసుకునే విధానం చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతుంటారు. కానీ అతనిలో ఒక లోపం ఉంది. అతనికి భావోద్వేగాలు తక్కువ. అంతా ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. లావణ్య గత 3 ఏళ్లుగా అతనికి పర్సనల్ సెక్యూరిటీగా పనిచేస్తుంది. మొదటిసారి అతన్ని చూసినప్పుడే ఆమె మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. అతని పనితనం, అతని వ్యక్తిత్వం ఆమెను తెలియకుండానే అతని వైపు ఆకర్షించేలా చేశాయి. అది క్రమంగా గాఢమైన ప్రేమగా మారింది. కానీ ఆ విషయం ఆమె తన మనసులోని ఒక మూల భద్రంగా దాచుకుంది. తన స్థాయి ఏంటో, అతని స్థాయి ఏంటో ఆమెకు తెలుసు. అతని దూరం నుంచి చూస్తూ సంతోషించడమే తప్ప తన ప్రేమను వ్యక్తపరిచే సాహసం ఆమె ఎప్పుడూ చేయలేదు. లావణ్య, ఆ ఫైల్స్ రెడీ అయ్యాయా అన్న కంచు లాంటి వాయిస్ విని ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చింది లావణ్య. కార్తికేయ తన క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి అడిగాడు. ఎస్ సార్, రెడీ అంటూ ఫైల్స్ తీసుకొని అతని క్యాబిన్లోకి వెళ్ళింది. ఆమె ఫైల్స్ ఇస్తుండగా అతని చేతి వేళ్లు ఆమె చేతికి తగిలాయి. ఆమె ఒంట్లో కరెంటు పాస్ అయినట్లు అయింది. కానీ కార్తికేయ ముఖంలో ఎలాంటి భావమూ లేదు. ఫైల్స్ చూసుకొని గుడ్ వర్క్, యూ కెన్ లీవ్ ఫర్ ద డే అని చెప్పి తన పనిలో పడిపోయాడు. లావణ్య ఒక నిట్టూర్పు విడిచి తన బ్యాగ్ సర్దుకొని ఇంటికి బయలుదేరింది. లావణ్యది ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి, ఒక చెల్లెలు ఉన్నారు. తల్లి కుట్టు మిషన్ కుడుతూ ఆమెను చదివించింది. ఇప్పుడు లావణ్య ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. చెల్లెలు ఇంజనీరింగ్ చదువుతోంది. జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో విధి వారిపై పగబట్టింది. ఒకరోజు ఆఫీస్లో ఉండగా లావణ్యకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఆమె బంధువుల నుంచి. లావణ్య, మీ అమ్మగారు ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయారు. మేం హాస్పిటల్కి తీసుకువచ్చాం, నువ్వు వెంటనే రా. లావణ్య గుండె ఆగినంత పని అయింది. ఆఫీస్లో పర్మిషన్ అడిగి హడావిడిగా హాస్పిటల్కి పరిగెత్తింది. అక్కడ డాక్టర్లు చెప్పిన విషయం విని ఆమె ప్రపంచం తలక్రిందులయ్యింది. ఆమె తల్లికి కిడ్నీలు 2 ఫెయిల్ అయ్యాయని, వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని, దానికి కనీసం 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పారు. 50 లక్షల! లావణ్యకు కళ్ళు బైర్లు కమ్మాయి. తన దగ్గర ఉన్న సేవింగ్స్ మహా అయితే 5 లక్షలు ఉంటాయి. మిగతా డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? ఆ రాత్రంతా ఆమెకు నిద్ర లేదు. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసింది. బంధువులను అడిగింది. కానీ అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. బ్యాంకు లోన్ ఇవ్వడానికి ఆమె దగ్గర ఎలాంటి ఆస్తులు లేవు. సమయం గడుస్తున్న కొద్దీ ఆమె తల్లి పరిస్థితి విషమిస్తోంది. డాక్టర్లు మ్యాక్సిమం 1 వీక్ టైం ఉంది లావణ్య గారు, ఆ లోపు డబ్బు అరేంజ్ చేసుకోండి అని నిర్మోహమాటంగా చెప్పారు. కన్నీళ్లు ఆరని కళ్ళతో హాస్పిటల్ వరండాలో కూర్చున్న లావణ్యకు ఇక ఒకే ఒక్క దారి కనిపించింది. అదే తన బాస్ కార్తికేయ. కానీ అతను చాలా ప్రొఫెషనల్. ఎవరికైనా సహాయం చేయాలన్నా అందులో కంపెనీకి ఏదైనా లాభం ఉందా అని చూస్తాడు. అలాంటి వ్యక్తి తనకి 50 లక్షలు ఎందుకు ఇస్తాడు? కానీ అడగక తప్పని పరిస్థితి. తన తల్లి ప్రాణాల కంటే తన ఆత్మాభిమానం గొప్పది కాదు కదా. మరుసటి రోజు ఉదయం లావణ్య ఆఫీస్కి వెళ్ళింది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. కార్తికేయ ఆఫీస్కి రాగానే ఆమె కాఫీ తీసుకొని అతని క్యాబిన్లోకి వెళ్ళింది. కార్తికేయ ల్యాప్టాప్లో చూస్తూనే కాఫీ కప్ అందుకున్నాడు. లావణ్య అక్కడే నిలబడి ఉంది. ఎనీథింగ్ ఎల్స్ లావణ్య? ల్యాప్టాప్ నుంచి కళ్ళు తిప్పుకోకుండానే అడిగాడు. సార్, నాకొక సహాయం కావాలి, వణుకుతున్న గొంతుతో అంది.
అతను తలెత్తి ఆమె వైపు చూశాడు. ఆమె ముఖంలో ఉన్న దీనత్వం, కళ్ళలోని కన్నీళ్లు చూసి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమైంది? సిట్ డౌన్. లావణ్య కూర్చోలేదు. సార్, మా అమ్మకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అర్జెంటుగా 50 లక్షలు కావాలి. నా దగ్గర అంత డబ్బు లేదు. నేను జీవితాంతం ఈ కంపెనీకి బానిసలా పనిచేస్తాను సార్. నా జీతంలో సగం కట్ చేసుకోండి. దయచేసి నాకు ఆ డబ్బు అడ్వాన్స్గా ఇప్పించండి. నా తల్లి ప్రాణాలు కాపాడండి సార్ అంటూ 2 చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది. కార్తికేయ ఆమెను తీక్షణంగా చూశాడు. అతను ఒక బిజినెస్ మ్యాన్. 50 లక్షలు ఒక ఎంప్లాయీకి అడ్వాన్స్గా ఇవ్వడం కంపెనీ రూల్స్కు విరుద్ధం. కానీ లావణ్య పనితీరు అతనికి తెలుసు. ఆమె నిజాయితీ పరురాలు. అతను సీట్లో నుంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. బయట కనిపిస్తున్న ట్రాఫిక్ను చూస్తూ ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో అతని బుర్రలో ఒక ఆలోచన మెదిలింది. అతని జీవితంలో కూడా ఒక పెద్ద సమస్య నడుస్తుంది. కార్తికేయ వాళ్ళ తాతయ్యకు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్. ఆయనకు కార్తికేయ అంటే ప్రాణం. ఆయన చనిపోయేలోపు కార్తికేయ పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనివ్వాలని పట్టుబట్టి కూర్చున్నాడు. తాతయ్య కోరిక తీర్చకపోతే ఆయన ప్రాణాలు ప్రశాంతంగా గాలిలో కలవవు. కానీ కార్తికేయకు ప్రేమ, పెళ్ళి అనే పదాలంటేనే చిరాకు. తన తల్లిదండ్రుల విడాకులు, వాళ్ళ మధ్య జరిగిన గొడవలు అతనిలో పెళ్లి మీద విరక్తిని పెంచాయి. తనకు ఒక వారసుడు కావాలి. తాతయ్య కోరిక తీరాలి. కానీ భార్య అనే బంధంలో తను ఇరుక్కోకూడదు. ఈ సమస్యకు పరిష్కారం దొరక్క అతను సతమతమవుతున్నాడు. ఇప్పుడు లావణ్య అవసరం అతనికి ఒక అవకాశంగా కనిపించింది. కార్తికేయ వెనక్కి తిరిగి లావణ్య వైపు చూశాడు. లావణ్య, 50 లక్షలు కాదు, నేను నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను. లావణ్య ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. 1 కోటి రూపాయలా సార్? అవును. మీ అమ్మగారి ఆపరేషన్ ఖర్చులు, నీ చెల్లి చదువు, నీ కుటుంబానికి ఆర్థిక భద్రత, అన్నిటికీ సరిపోయేంత డబ్బు ఇస్తాను. కానీ నాదొక షరతు. అతని వాయిస్ చాలా చల్లగా బిజినెస్ డీల్ మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఏంటి సార్? మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను, ఆశగా అంది లావణ్య. కార్తికేయ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. లావణ్యకు ఒక్క క్షణం గుండె ఆగినంత పనయింది. తను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాడా? ఇది కల నిజమా? ఆమె మనసులో ఆనందం పొంగి పొరడానికి సిద్ధమయ్యింది. కానీ ఆ ఆనందాన్ని చిదిమేస్తూ కార్తికేయ తన మాటలను కొనసాగించాడు. కానీ ఇది మామూలు పెళ్ళి కాదు. ఇదొక కాంట్రాక్ట్ మ్యారేజ్. మన పెళ్ళికి కాలపరిమితి కేవలం 2 సంవత్సరాలు. ఈ పెళ్ళికి ముఖ్య కారణం నాకు ఒక బిడ్డ కావాలి. నా తాతయ్య ఆఖరి కోరిక అది. నువ్వు నాకు ఒక బిడ్డను కనాలి. ఆ బిడ్డ పుట్టిన తర్వాత, తాతయ్య కన్ను మూసిన తర్వాత మనం విడాకులు తీసుకుంటాం. బిడ్డ నా దగ్గరే ఉంటాడు. నువ్వు నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు. దీనికి ప్రతిఫలంగా నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను. అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే ఇప్పుడే డబ్బు నీ అకౌంట్లో పడుతుంది. లావణ్య చెవుల్లో ఎవరైనా సీసం కరిగించి పోసినట్లు అనిపించింది. ఆమె కాళ్ళ కింద భూమి కుంగిపోతున్న భావన. తను దైవంగా పూజిస్తున్న ప్రేమ ఒక వ్యాపార ఒప్పందంగా మారుతుందా? ఒక బిడ్డను కనిచ్చే యంత్రంలా తను అమ్ముడుపోవాలా? ఆమెలో ఆత్మాభిమానం పడగ విప్పింది. సార్, మీరు ఏమడుగుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను డబ్బు కోసం నా శరీరాన్ని, నా మాతృత్వాన్ని అమ్ముకునే దాన్ని కాదు. నా ప్రేమకు, నా పెళ్ళికి ఒక పవిత్రత ఉంది. నన్ను క్షమించండి సార్, ఈ డీల్ నాకు ఇష్టం లేదు అంటూ కోపంగా కన్నీళ్లతో అక్కడి నుంచి వెనుతిరిగి నడవబోయింది. నీ ఇష్టం లావణ్య, వెనక నుంచి కార్తికేయ నిర్లిప్తంగా అన్నాడు. కానీ ఒకసారి మీ అమ్మగారి గురించి ఆలోచించు. ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి నీ దగ్గర వేరే దారి ఉంటే వెళ్ళు. సమయం లేదు, గుర్తుంచుకో. ఈ ఆఫర్ ఈ రోజు సాయంత్రం వరకే ఉంటుంది. లావణ్య అడుగులు ఆగిపోయాయి. హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లి ముఖం కళ్ళ ముందు మెదిలింది. తన కోసం ఎంతో కష్టపడిన తల్లికి తను ఈ చిన్న త్యాగం చేయలేదా? తన ఆత్మాభిమానం, తన ప్రేమ తన తల్లి ప్రాణాల కంటే గొప్పవా అని ఆమె మనసు ప్రశ్నించింది. ఆమె అక్కడే గోడకు ఆనుకొని
కుప్పకూలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. కార్తికేయ ఆమెను చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతనికి ఆమె బాధ అర్థం కాలేదు. ఇది కేవలం ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అని మాత్రమే అతని ఫీలింగ్. సుమారు 10 నిమిషాల తర్వాత లావణ్య కళ్ళు తుడుచుకుని లేచింది. ఆమె ముఖంలో ఇప్పుడు ఎలాంటి భావమూ లేదు. ఒక రకమైన శూన్యం ఆవహించి ఉంది. సార్, నేను ఈ కాంట్రాక్ట్కి ఒప్పుకుంటున్నాను, యాంత్రికంగా అంది లావణ్య. కార్తికేయ టేబుల్ డ్రాయర్లో నుంచి కొన్ని పేపర్లు తీసి ఆమె ముందు పెట్టాడు. అందులో ప్రతి పాయింట్ క్లియర్గా ఉంది. ఇది కేవలం ఒప్పందపు పెళ్లి మాత్రమే. ఎవ్వరి పర్సనల్ లైఫ్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. లావణ్య ఒక బిడ్డకు జన్మనివ్వాలి. బిడ్డ పుట్టిన వెంటనే విడాకులు మంజూరు చేయబడతాయి. బిడ్డ మీద పూర్తి హక్కులు కార్తికేయకే ఉంటాయి. లావణ్యకు ఎలాంటి సంబంధము ఉండదు. ఈ విషయాలన్నీ అత్యంత రహస్యంగా ఉంచబడతాయి. ఆ షరతులు చదువుతుంటే లావణ్య గుండె ముక్కలయ్యింది. తను ప్రేమించిన వాడికి భార్య కాబోతున్నాను అన్న ఆనందం కంటే ఆ బంధం ఒక వ్యాపారమని, తను కనే బిడ్డను తనకు దూరం చేస్తారని తలుచుకొని ఆమె లోపల కుమిలిపోయింది. వణుకుతున్న చేతులతో ఆ కాంట్రాక్ట్ పేపర్ల మీద సంతకం చేసింది. గుడ్ అన్నాడు కార్తికేయ. ఇప్పుడే మీ అమ్మ అకౌంట్కి 50 లక్షలు, నీ అకౌంట్కి 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ అరేంజ్మెంట్స్ చూసుకో. రేపు ఉదయం 10 గంటలకు రిజిస్టర్ ఆఫీస్కి రా. అక్కడే మన పెళ్ళి. లావణ్య అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్ళి డబ్బు కట్టి ఆపరేషన్ ఏర్పాట్లు చేసింది. డాక్టర్లు ఆపరేషన్ సక్సెస్ అవుతుందని చెప్పడంతో ఆమె మనసుకు కొంచెం ప్రశాంతత దొరికింది. కానీ తన భవిష్యత్తు తలుచుకుంటేనే భయంగా ఉంది. తన ప్రేమ ఎంత దురదృష్టకరం. తను ఎవరినైతే ప్రాణంగా ప్రేమించిందో అతనే తనను ఒక బిడ్డను కనే యంత్రంగా వాడుకోబోతున్నాడు. తన అవసరం తన ప్రేమను అమ్ముకునేలా చేసింది. తన తల్లికి చెల్లికి ఈ పెళ్లి గురించి ఏమని చెప్పాలి? తాను ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ మీద ఫారెన్ వెళ్తున్నానని, 2 ఏళ్ళు అక్కడే ఉండాలని అబద్ధం చెప్పింది. వాళ్ళు ఆమె మాటలు నమ్మారు. మరుసటి రోజు ఉదయం రిజిస్టర్ ఆఫీస్ లావణ్య ఒక సాధారణ చీర కట్టుకొని వచ్చింది. కార్తికేయ క్యాజువల్ డ్రెస్లో ఉన్నాడు. అక్కడ ఎలాంటి బంధువులు లేరు, స్నేహితులు లేరు, మంత్రాలు లేవు, మేళతాళాలు లేవు. ఒక పేపర్ మీద సంతకం. ఆ తర్వాత కార్తికేయ ఒక చిన్న పసుపు తాడును లావణ్య మెడలో కట్టాడు. అది కడుతున్నప్పుడు అతని చేతివేళ్లు ఆమె మెడకు తగిలాయి. ఆమె ఒళ్ళు జలధరించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. కార్తికేయకు అవేమీ పట్టలేదు. ఇక నువ్వు నాతో పాటు నా ఇంటికి రావాలి. మా తాతయ్యకు నిన్ను పరిచయం చేస్తాను అన్నాడు కార్తికేయ. లావణ్య మౌనంగా అతని కారులో ఎక్కింది. ఆ ప్రయాణం మొత్తం ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కార్తికేయ ఇల్లు ఒక ఇంద్రభవనంలాగా ఉంది. కానీ ఆ ఇంట్లో వెచ్చదనం లేదు. లోపలికి అడుగు పెట్టగానే ఒక వృద్ధుడు వీల్ చైర్లో ఎదురు వచ్చాడు. ఆయనే కార్తికేయ తాతయ్య, రామానందం. కార్తీక్, ఎవరు ఈ అమ్మాయి? అడిగాడు రామానందం. తాతయ్య, ఇదిగో మీ కోడలు లావణ్య. మేము ఈ రోజే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. మీ కోరిక తీర్చబోతున్నాను అని చెప్పాడు కార్తికేయ. రామానందం కళ్ళల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. నిజంగానా కన్నా? ఎంత మంచి వార్త చెప్పావు. రామ్మ, లోపలికి రా అంటూ లావణ్యను దగ్గరకు తీసుకున్నాడు. ఆయన ఆప్యాయత చూసి లావణ్యకు ఏడుపు ఆగలేదు. ఈయనకు నిజం తెలిస్తే ఎంత బాధపడతారో కదా అనుకుంది మనసులో. ఏడవకమ్మ కార్తికేయ, లాంటి అబ్బాయి దొరకడం నీ అదృష్టం. వాడు పైకి గంభీరంగా ఉంటాడు కానీ వాడి మనసు వెన్న అన్నాడు తాతయ్య. అవును తాతయ్య, వ్యాపారం కోసం నా మనసును వెన్నలా కరిగించి కొనేసుకున్నాడు అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం చిన్నగా నవ్వింది లావణ్య. కార్తికేయ ఆమెను తన బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. ఆ గది విశాలంగా విలాసవంతంగా ఉంది. లావణ్య, ఈ గది ఇక నుంచి మన ఇద్దరిది. బయట వాళ్లకు మనం ఆదర్శ దంపతులం. తాతయ్య ముందు నువ్వు నటిస్తావో లేక నిజంగానే ప్రవర్తిస్తావో నీ ఇష్టం. కానీ ఆయనకు అనుమానం రాకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, వీలైనంత త్వరగా నువ్వు కన్సీవ్ అవ్వాలి. డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను. ఎందుకంటే మనం
న్యాచురల్గా కాకుండా ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లల్ని కనబోతున్నాం. నీతో ఫిజికల్గా రిలేషన్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని బాంబు పేల్చాడు కార్తికేయ. ఆ మాటలతో లావణ్య గుండె బద్దలైంది. కనీసం భార్యాభర్తలుగా కలిస్తే ఏ నాటికైనా అతనిలో ప్రేమ పుడుతుందేమో అన్న ఆమె చిన్న ఆశ కూడా ఇప్పుడు ఆవిరైపోయింది. తను నిజంగానే ఒక సరోగసీ మదర్లా మారిపోయింది. తను అతనికి ఒక ఉద్యోగి మాత్రమే, ఇప్పుడు ఒక అద్దె గర్భం మాత్రమే. ఓకే సార్, అన్నిటినీ దిగమింగుకుంటూ తన విధిని శపిస్తూ అంది లావణ్య. ఈ ఒప్పందపు గదిలో ఆమె నిశ్శబ్ద ప్రేమకు స్థానం ఉందా? లావణ్య మనసులోని ప్రేమ కార్తికేయ రాతి మనసును కరిగించగలదా? లేక 2 సంవత్సరాల తర్వాత బిడ్డను వదిలి ఆమె ఒంటరిగా వెళ్ళిపోవలసిందేనా? విధి వారి కోసం ఎలాంటి మలుపులు దాచి ఉంది? ఆ ఇంద్రభవనం లాంటి ఇంట్లో లావణ్య అడుగుపెట్టి 1 రోజులు గడిచిపోయింది. బయటి ప్రపంచానికి తాతయ్య రామానందం గారికి వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండే కొత్త దంపతులు. కానీ ఆ బెడ్రూమ్ తలుపులు మూసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం భూమికి ఆకాశానికి ఉన్నంత. పగలు తాతయ్య ముందు నవ్వుతూ నటించడం, రాత్రి గదిలోకి రాగానే కార్తికేయ ముఖం చూడకుండా సోఫాలో పడుకొని ఏడవడం, ఇదే లావణ్య దినచర్యగా మారిపోయింది. ఒకప్పుడు ఆఫీస్లో తన బాస్ను దూరం నుంచి చూస్తూ మురిసిపోయే లావణ్యకు ఇప్పుడు అదే బాస్కి భార్యగా ఒకే గదిలో ఉంటున్న అతని వైపు కన్నెత్తి చూసే ధైర్యం లేకపోయింది. ఆ గదిలో వాళ్ళిద్దరి మధ్య మాటలు కేవలం అవసరాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ప్రేమించిన వాడి పక్కనే ఉన్న అతన్ని తాకే హక్కు లేకపోవడం కంటే నరకం ఈ సృష్టిలో మరొకటి ఉండదు అని లావణ్య ప్రతి రాత్రి కన్నీళ్లు తుడుచుకుంటూ తనకు తాను చెప్పుకునేది. కార్తికేయ మాత్రం తన ప్రాజెక్ట్ మీద పూర్తి దృష్టి పెట్టాడు. లావణ్యను ఆఫీస్ మానేయమని ఖచ్చితంగా చెప్పేశాడు. తన వారసుడికి జన్మనివ్వబోయే తల్లి ఎక్కడ అలసిపోకూడదు అనేది అతని ఉద్దేశం. కానీ లావణ్యకు మాత్రం ఆ పెద్ద ఇల్లు ఒక బంగారు పంజరంలా అనిపించింది. మరొక వారం తర్వాత కార్తికేయ చెప్పినట్లుగానే వారి ఐవీఎఫ్ ప్రయాణం మొదలయ్యింది. హాస్పిటల్కి వెళ్ళడం, రకరకాల టెస్టులు చేయించుకోవడం, ఇంజెక్షన్లు వేయించుకోవడం అంతా ఒక యాంత్రికమైన ప్రక్రియలా సాగిపోతుంది. ఆ హాస్పిటల్ వాతావరణం లావణ్యను ఉక్కిరి బిక్కిరి చేసేది. డాక్టర్లు ఆమెను ఒక మనిషిలా కాకుండా ఒక ప్రయోగశాలలోని ఎలుకలా ట్రీట్ చేస్తున్నట్లు అనిపించేది. కార్తికేయ ఆమె పక్కనే ఉన్న అతని దృష్టి అంతా డాక్టర్లు చెప్పే మెడికల్ రిపోర్ట్స్, సక్సెస్ రేట్ మీదే ఉండేది తప్ప ఆ ఇంజెక్షన్ల వల్ల లావణ్య ఎంత నొప్పి అనుభవిస్తుందో అని ఒక్కసారి కూడా అడగలేదు. ఒకరోజు ఇంజెక్షన్ వేసేటప్పుడు లావణ్యకు బాగా నొప్పిగా అనిపించి కళ్ళు మూసుకొని చిన్నగా మూలిగింది. అప్పుడు పక్కనే ఉన్న కార్తికేయ ఫోన్ చూసుకుంటూ, డాక్టర్, మేక్ ష్యూర్ షీ డస్ నాట్ గెట్ స్ట్రెస్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ట్రీట్మెంట్ డిలే అవుతుంది అన్నాడు నిర్మొహమాటంగా. ఆ మాట విన్న లావణ్య గుండెల్లో రంపంతో కోసినట్లు అనిపించింది. తన నొప్పిని కూడా అతను కేవలం ఒక మెడికల్ కాంప్లికేషన్లా చూస్తున్నాడే తప్ప తన మీద జారిపడడం లేదని అర్థమవుతోంది. ఆమె మౌనంగా కన్నీళ్లు మింగుకుంది. కార్తికేయ దగ్గర దొరకని ఆప్యాయత లావణ్యకు తాతయ్య రామానందం గారి దగ్గర దొరికింది. ఆయన ఆమెను సొంత మనవరాలిలా చూసుకునేవాడు. రోజు సాయంత్రం ఇద్దరు గార్డెన్లో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఆ ఇంట్లో లావణ్య అడుగు పెట్టాక ఎంతో మార్పు వచ్చిందని మురిసిపోయేవాడు. ఒకరోజు రామానందం గారు లావణ్యతో కార్తికేయ గతం గురించి చెప్పారు. కార్తి వాళ్ళ నాన్న అంటే నా కొడుకు. వాళ్ళ అమ్మ విడాకులు తీసుకున్నప్పుడు కార్తికేయ వయసు 10 ఏళ్ళు. వాళ్ళిద్దరూ ప్రతిరోజు పడే గొడవలు, ఇంట్లో విసురుకునే వస్తువులు వాడి మనసు మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపించాయి. ప్రేమ, పెళ్ళి అనేవి కేవలం మనుషులను నాశనం చేయడానికి పుట్టినవి అని వాడు నమ్ముతాడు. వాడికి వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ మనుషుల మీద ఉండదు. వాడు పైకి ఎంత కఠినంగా ఉంటాడో లోపల అంత గాయపడిన పసివాడు దాగి ఉన్నాడమ్మా. వాడిని నువ్వే మార్చాలి. తాతయ్య మాటలు వింటుంటే లావణ్యకు కార్తికేయ మీద ఉన్న కోపం కాస్త జాలిగా మారింది. అతని గతం అంత భయంకరంగా ఉందా అని ఆశ్చర్యపోయింది.
అతని ప్రవర్తనకు కారణం అర్థమయ్యాక అతని మీద ఆమెకున్న ప్రేమ మరింత బలపడింది. ఈ 2 ఏళ్లలో అతని రాతి మనసును నా ప్రేమతో కరిగించలేనా అన్న చిన్న ఆశ ఆమెలో మొదలయ్యింది. మన వంతు ప్రయత్నంగా ఇంట్లో వంట మనుషులను పక్కన పెట్టి కార్తికేయకు ఇష్టమైన వంటలు తానే చేయడం మొదలుపెట్టింది. అతని బట్టలు సర్దడం, అతని ఫైల్స్ రెడీ చేయడం, ఇలా ప్రతి చిన్న విషయంలోనూ తన ప్రేమను చూపించడానికి ప్రయత్నించింది. కార్తికేయ ఆ మార్పును గమనించాడు, కానీ అవేవి పట్టించుకోనట్లుగానే ప్రవర్తించేవాడు. 2 నెలల సుదీర్ఘమైన వైద్య ప్రక్రియ తర్వాత ఒకరోజు డాక్టర్ నుంచి లావణ్యకు ఫోన్ వచ్చింది. రిపోర్ట్స్ పాజిటివ్ అని. లావణ్య గర్భవతి అని డాక్టర్ చెప్పారు. ఆ వార్త వినగానే లావణ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. తన కడుపులో ఒక ప్రాణం రూపుదిద్దుకుంటుంది. తన ప్రేమికుడి బిడ్డ తన శరీరంలో పెరుగుతున్నాడు. ఒక తల్లిగా ఆమె ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఈ విషయం తాతయ్యకు చెప్పింది. ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. రామానందం గారు ఆనందంతో ఏడ్చేశారు. సాయంత్రం కార్తికేయ ఆఫీస్ నుంచి రాగానే తాతయ్య ఈ శుభవార్త చెప్పాడు. కార్తికేయ ముఖంలో ఒక విధమైన తృప్తి కనిపించింది. తన తాతయ్య కోరిక నెరవేరుతుంది, తన బాధ్యత తీరిపోతుంది అన్న సంతోషం అతనిలో ఉంది. రాత్రి గదిలోకి వచ్చాక కార్తికేయ లావణ్య వైపు చూశాడు. థ్యాంక్స్ లావణ్య, ఫైనల్లీ అవర్ కాంట్రాక్ట్ ఈజ్ ఆన్ ట్రాక్. రేపటి నుంచి నీకు స్పెషల్ డైట్ ప్లాన్, కేర్ టేకర్స్ని అరేంజ్ చేస్తాను. యూ నీడ్ టు బీ వెరీ కాన్షియస్ అన్నాడు. మీ బిడ్డను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు సార్. మీరు కేర్ టేకర్కి డబ్బులు వృధా చేయాల్సిన అవసరం లేదు అని కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది లావణ్య. కార్తికేయ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఎప్పుడు తలదించుకొని మాట్లాడే లావణ్యలో మొదటిసారి ఒక తల్లి గర్వం, ధైర్యం కనిపించాయి. అతను ఏమీ మాట్లాడకుండా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. లావణ్య తన పొట్ట మీద చెయ్యి వేసుకొని, నిన్ను నా ప్రాణంగా చూసుకుంటాను కన్నా, కానీ నిన్ను వదిలేసి వెళ్ళాల్సిన రోజు వస్తే ఈ తల్లి ప్రాణాలు ఎలా నిలుస్తాయో అని కన్నీరు కార్చింది. గర్భం దాల్చిన తర్వాత ఇంట్లో పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభించాయి. కార్తికేయ తనకు తెలియకుండానే కొన్ని మార్పులకు గురవుతున్నాడు. అప్పుడు సిక్ లీవ్ పెడితే హెచ్ఆర్తో మాట్లాడమనేవాడు. ఇప్పుడు ప్రతి వీకెండ్ డాక్టర్ అపాయింట్మెంట్స్ తానే స్వయంగా ఫాలో అప్ చేస్తున్నాడు. అప్పుడు తన క్యాబిన్లోకి కాఫీ తెచ్చినా కనీసం తలెత్తి చూసేవాడు కాదు. ఇప్పుడు రాత్రిపూట లావణ్య పాలు తాగకపోతే స్వయంగా గదిలోకి పాలు తీసుకువచ్చి ఇస్తున్నాడు. అప్పుడు రాత్రి 9 గంటల వరకు ఆఫీస్లో మీటింగ్స్. ఇప్పుడు సాయంత్రం 7 గంటలకే ఇంటికి వచ్చి తాతయ్య లావణ్యతో హాల్లో కూర్చుంటున్నాడు. ఈ మార్పులన్నీ లావణ్య గమనిస్తూనే ఉంది. అతను ఇదంతా కేవలం కాంట్రాక్ట్లో భాగమైన తన బిడ్డ కోసమే చేస్తున్నాడని ఆమె బుర్ర చెబుతున్నా, ఆమె మనసు మాత్రం అతనిలో ప్రేమ మొలకెత్తుతుందని ఆశపడసాగింది. లావణ్య గర్భవతి అయ్యి 4 నెలలు గడిచాయి. ఆమె కడుపు కొద్దిగా బయటకు కనిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. లావణ్య వాళ్ళ అమ్మ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఆమె పూర్తిగా కోలుకుంది. ఇన్నాళ్ళు లావణ్య దుబాయ్లో ప్రాజెక్ట్ పని మీద ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ లావణ్య చెల్లెలు శృతికి అనుమానం వచ్చింది. అక్క ఫోన్ చేసినప్పుడల్లా వెనకాల వినిపించే శబ్దాలు, అక్క మాట్లాడే విధానం చూసి ఆమె దుబాయ్లో లేదు, ఇక్కడే హైదరాబాద్లోనే ఉందని పసిగట్టింది. ఒకరోజు లావణ్య డాక్టర్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళింది. కార్తికేయ ఆ రోజు ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉండడం వల్ల రాలేదు. హాస్పిటల్ లాబీలో కూర్చొని ఉన్న లావణ్యను దూరం నుంచి గమనించింది శృతి. తన అక్క ముఖంలో వచ్చిన మార్పు, ఆమె పొట్ట చూసి శృతికి మైండ్ బ్లాక్ అయ్యింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి లావణ్య ముందు నిలబడింది. అక్క అని గట్టిగా పిలిచింది. తన ముందు చెల్లిని చూసి లావణ్య గుండె ఆగిపోయినంత పనయింది. చేతిలో ఉన్న ఫైల్స్ కింద పడిపోయింది. ముఖం పాలిపోయింది. శృతి, నువ్వేంటిక్కడ? తడబడుతూ అడిగింది. నేను ఇక్కడ ఉండడం కాదు, నువ్వేంటిక్కడ? నువ్వు దుబాయ్లో ఉన్నావని చెప్పావు కదా, ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏం చేస్తున్నావు?
అసలు నీ పరిస్థితి ఏంటక్క? నువ్వు ప్రెగ్నెంట్వా? ఎవరి వల్ల? ఏమైంది నీకు? ప్రశ్నల వర్షం కురిపించింది శృతి. హాస్పిటల్లో జనాలు వాళ్ళ వైపు చూడడం మొదలుపెట్టారు. లావణ్యకు భూమి బద్దలై అందులో దూరిపోవాలనిపించింది. తన తల్లి కోసం, కుటుంబ పరువు కోసం తను చేసిన త్యాగం ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఒక అవమానంగా మారబోతుంది. నిజం తెలిస్తే వాళ్ళమ్మ తట్టుకోలేదు. చెల్లి ప్లీజ్ ఇక్కడ వద్దు, నేను నీకు అంతా వివరిస్తాను, ప్లీజ్ నాతో రా అంటూ శృతి చేయి పట్టుకొని పక్కకు లాగబోయింది. లేదు, నాకు ఇప్పుడు నిజం తెలియాలి. నువ్వు ఎవరితోనూ సంబంధం పెట్టుకొని ఇక్కడ ఇలా తిరిగి నాకు అబద్ధాలు చెప్తున్నావా? అమ్మ ఆపరేషన్కి డబ్బులు ఇలాగే సంపాదించావా? కోపంతో అరచింది శృతి. చెంపదెబ్బ లాంటి ఆ మాటకు లావణ్య కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. తను మాట్లాడడానికి నోరు పెగల్లేదు. తల దించుకొని ఏడవడం తప్ప ఆమె ఏమీ చేయలేకపోయింది. సరిగ్గా అప్పుడే ఒక దృఢమైన చెయ్యి లావణ్య భుజం మీద పడింది. తన భర్తను అడిగి తెలుసుకో, తను ఏ తప్పు చేయలేదని. ఆ గాంభీర్యమైన వాయిస్ వినగానే లావణ్య ఉలిక్కిపడి తలెత్తి చూసింది. అక్కడ కార్తికేయ నిలబడి ఉన్నాడు. మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఆమె ఒంటరిగా హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం లేక వెతుక్కుంటూ వచ్చాడు. శృతి ఆశ్చర్యంగా కార్తికేయ వైపు చూసింది. అతను చూడడానికి చాలా రిచ్గా, ప్రొఫెషనల్గా ఉన్నాడు. మీరెవరు? అంది శృతి. నేను కార్తికేయ, కేకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మరియు నీ అక్క భర్తని సూటిగా చెప్పాడు కార్తికేయ. లావణ్య ఆశ్చర్యంతో అతని వైపే చూస్తుండిపోయింది. ఒక కాంట్రాక్ట్ భార్య కోసం తన పరువును కూడా లెక్క చేయకుండా అతను ప్రపంచం ముందు నా భార్య అని ఒప్పుకున్నాడా? భర్తనా? మరి మాకెందుకు చెప్పలేదు? శృతి గొంతులో కోపం తగ్గి కాస్త భయం మొదలైంది. మా పెళ్ళి అర్జెంటుగా రిజిస్టర్ ఆఫీస్లో జరిగింది. మీ అమ్మగారి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ విషయం చెబితే తను టెన్షన్ పడుతుందని లావణ్యనే వద్దంది. దుబాయ్ అని అబద్ధం చెప్పింది కూడా అందుకే. ఇందులో లావణ్య తప్పేమీ లేదు. ఏ తప్పున్నా నాదే. త్వరలోనే మీ అమ్మగారు పూర్తిగా కోలుకున్నాక మీ ఇంటికి వచ్చి అధికారికంగా మా పెళ్లి గురించి చెబుతాను. అంతవరకు లావణ్య మనశ్శాంతిని దయచేసి చెడగొట్టొద్దు. అత్యంత హుందాగా, ఒక బాధ్యత గల అల్లుడిగా మాట్లాడాడు కార్తికేయ. శృతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ కార్తికేయ మాటల మీద ఆమెకు నమ్మకం కుదిరింది. సారీ అక్క, నన్ను క్షమించు, నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే లావణ్య మోకాళ్ళ మీద కూలబడి గట్టిగా ఏడ్చేసింది. కార్తికేయ కింద కూర్చొని ఆమె కన్నీళ్లు తుడిచాడు. లే లావణ్య, ఇట్స్ ఓకే, అంతా సర్దుకుంటుంది అంటూ ఆమెను నెమ్మదిగా పైకి లేపాడు. అతని చేతుల స్పర్శలో మొదటిసారి ఒక భరోసా, ఒక రక్షణ కనిపించాయి లావణ్యకు. కారులో ఇంటికి వెళ్తున్నప్పుడు లావణ్య నెమ్మదిగా అడిగింది, థ్యాంక్ యూ సార్, మీరు ఈరోజు రాకపోయి ఉంటే నేను బతుకుండేదాన్ని కాదు. కార్తికేయ స్టీరింగ్ మీద ఉన్న చేతులను గట్టిగా పట్టుకొని స్ట్రైట్గా చూస్తూ అన్నాడు, నువ్వు నా ప్రాజెక్ట్కి ఒక ఇంపార్టెంట్ పర్సన్వి లావణ్య. నీకు స్ట్రెస్ అయితే బేబీకి ప్రాబ్లం, అందుకే నేను కల్పించుకోవలసి వచ్చింది. డోంట్ థింక్ అదర్వైజ్. కార్తికేయ పైకి అలా చెప్తున్నా హాస్పిటల్లో శృతి లావణ్యను అవమానిస్తున్నప్పుడు తన రక్తం ఎందుకు మరిగిపోయిందో, తనకే తెలియని ఒక ఆవేశం ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాలేదు. తన హేతుబద్ధమైన బుర్ర వేస్తున్న లెక్కలు తన మనసులో పుడుతున్న కొత్త భావాలకు సరిపోవడం లేదు. లావణ్య మాత్రం చిన్నగా నవ్వి కళ్ళు మూసుకుంది. కరిగే మంచును చూడలేం, కానీ ఆ చల్లదనాన్ని అనుభవిస్తాం. కార్తికేయ కఠినమైన మనసు కరగడం మొదలైంది అని ఆమె మనసుకు గట్టిగా అనిపించింది. గర్భంతో ఉన్న లావణ్యకు ఇప్పుడు తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో ఆ బిడ్డ తండ్రి మీద కూడా అంతే నమ్మకం పెరిగింది. కానీ వాళ్ళ కాంట్రాక్ట్ ముగియడానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఈ చిన్న మార్పు పూర్తి ప్రేమగా మారేలోపు విధి ఇంకెన్ని మలుపులు తిరగబోతుందో. హాస్పిటల్ సంఘటన తర్వాత కార్తికేయ ప్రవర్తనలో స్పష్టమైన మార్పు వచ్చింది. అతను లావణ్యను ఒక ఒప్పందపు భాగస్వామిలా కాకుండా తన ఇంటి మనిషిలా చూసుకోవడం మొదలుపెట్టాడు. లావణ్య గర్భం 8వ నెలకి ప్రవేశించింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కార్తికేయ ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టి
ఇంటి నుండే పని చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు రాత్రి లావణ్యకు తీవ్రమైన నడుము నొప్పి వచ్చింది. ఆమె ఇబ్బంది పడుతుంటే కార్తికేయ ఏమాత్రం సంకోచించకుండా ఆమె దగ్గర కూర్చుని పాదాలు ఒత్తడం మొదలుపెట్టాడు. సార్ వద్దు సార్, నేను మేనేజ్ చేసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి అని లావణ్య వారించింది. కార్తికేయ ఆమె కళ్ళలోకి చూస్తూ, లావణ్య, ఇది నా బిడ్డ కోసం మాత్రమే చేస్తున్నాను అనుకోకు. బహుశా నాకే తెలియకుండా నువ్వు నా జీవితంలో ఒక భాగం అయిపోతున్నావేమో. నీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే నా మనసు ఎందుకో భారంగా అనిపిస్తుంది అన్నాడు. ఆ మాట వినగానే లావణ్య గుండెల్లో ఆనందం వెల్లువెత్తింది. 3 ఏళ్ల నిరీక్షణ ఫలించిందని, అతని రాతి మనసు కరిగిందని ఆమెకు అర్థమైంది. కానీ ఆ ఆనందం వెనకే ఒక భయముంది. బిడ్డ పుట్టిన తర్వాత తను ఈ ఇంటిని వదిలి వెళ్ళాలి. 9వ నెల నిండిన ఒక తెల్లవారుజామున లావణ్యకు నొప్పులు మొదలయ్యాయి. కార్తికేయ హుటాహుటిన ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. డాక్టర్లు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. బయట కార్తికేయ ఆందోళనతో అటూ ఇటూ తిరుగుతున్నాడు. గంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చి ముఖం గంభీరంగా పెట్టి, కార్తికేయ గారు, ఒక కాంప్లికేషన్ వచ్చింది. లావణ్య గారి బీపీ బాగా పెరిగిపోయింది. మేము బిడ్డను లేదా తల్లిని మాత్రమే కాపాడగలం. ఎవరిని కాపాడాలో మీరు నిశ్చయించుకోవాలి అని బాంబు పేల్చారు. కార్తికేయకు ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. తాతయ్య కోరిక కోసం, తన వారసుడి కోసం తను ఈ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు డాక్టర్ అడుగుతున్న ప్రశ్న అతనికి స్పష్టత ఇచ్చింది. తన వారసుడి కంటే తన కోసం అన్నీ త్యాగం చేసిన లావణ్య ప్రాణమే తనకు ముఖ్యమని అతను తెలుసుకున్నాడు. డాక్టర్, నాకు బిడ్డ కంటే లావణ్య ముఖ్యం. తనని కాపాడండి ప్లీజ్ అని అరిచాడు. ఆపరేషన్ థియేటర్లో సెమీ కాన్షియస్ స్టేజ్లో ఉన్న లావణ్యకు ఆ మాటలు వినిపించాయి. తనను వాడుకోవాలని చూసిన బాస్ కంటే తనను ప్రేమించే భర్త గెలిచాడని ఆమెకు అర్థమైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా ఆమెకు మత్తు ఇచ్చారు. కొన్ని గంటల ఉత్కంఠ తర్వాత డాక్టర్లు బయటకు వచ్చి నవ్వుతూ చెప్పారు, మిరాకిల్ జరిగింది కార్తికేయ గారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మీకు మగబిడ్డ పుట్టాడు. కార్తికేయ ఆనందంతో డాక్టర్ చేతులు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పాడు. లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకున్న లావణ్యను, పక్కనే ఉన్న బాబును చూశాడు. లావణ్య కళ్ళు తెరిచి చిన్నగా నవ్వింది. కార్తికేయ ఆమె దగ్గరికి వెళ్ళి ఆ బాబును ఎత్తుకొని ఆమె పక్కన పెట్టాడు. లావణ్య, నేను నీకు ఒక అన్యాయం చేశాను. నీ మాతృత్వాన్ని ₹1,00,00,000 కొనాలని చూశాను. కానీ నీ ప్రేమ ముందు నా డబ్బు ఓడిపోయింది. ఈరోజే ఆ ఒప్పందపు పత్రాలను చింపి పడేశాను. నువ్వు మా అమ్మలాగా నన్ను వదిలేసి వెళ్తావని భయపడ్డాను. అందుకే నీ మీద ప్రేమను పెంచుకోకూడదని అనుకున్నాను. కానీ ఇక నుంచి నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, నా ప్రాణం అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. లావణ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. నేను మిమ్మల్ని ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాను సార్. ఆ విషయం మీకు చెప్పలేక చనిపోతానని భయపడ్డాను అంది వణుకుతున్న గొంతుతో. సార్ కాదు లావణ్య, కార్తీ అని పిలువు అన్నాడు అతను నవ్వుతూ. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. రామానందం గారు తన ముని మనవడిని ఎత్తుకొని మురిసిపోయారు. లావణ్య తల్లి చెల్లెలు కూడా అక్కడికి వచ్చారు. కార్తికేయ తన అత్తగారి కాళ్లకు నమస్కారం చేసి నిజంగానే జరిగిన పెళ్లి వేడుకను అందరి సమక్షంలో వైభవంగా జరిపిస్తానని మాట ఇచ్చాడు. లావణ్య తన గదిలో ఉన్న ఆ ₹1,00,00,000 చెక్కును, ఒప్పందపు కాగితాలను కార్తికేయ చేతికి ఇచ్చింది. కార్తికేయ వాటిని అందరూ చూస్తుండగా చింపి గాలిలో కలిపేశాడు. డబ్బుతో కొనలేనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రేమ మాత్రమే అని అతను తెలుసుకున్నాడు. లావణ్య కళ్ళల్లో ఇప్పుడు బాధ లేదు. కేవలం తన భర్త మరియు బిడ్డతో కూడిన అందమైన భవిష్యత్తు మాత్రమే కనిపిస్తోంది. ఒక అత్యవసర పరిస్థితిలో మొదలైన ఒప్పందపు పెళ్లి చివరకు ఒక అందమైన ప్రేమ కావ్యంగా ముగిసింది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.